మనం మాట్లాడే ముందు ఒక మాట చెప్పే ముందు ఆలోచించుకోవాలని చెప్పి నాకు ఆ రోజు అర్థమైందనమాట. 2 గంటలు నేను ఎండలో నడుచుకొని వెళ్ళాను. ఎందుకో ఈ వీడియో మొత్తం కంప్లీట్‌గా చూస్తే మీకు అర్థమవుతుంది. అస్సలాము అలైకుం హబీబీ, వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఈరోజు ఫింగర్ ప్రింట్ ఉన్నిందనమాట నాది. సో అది కంప్లీట్ చేసేసుకొని నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను మా హెచ్ఆర్ కోసము, వెహికల్ తీసుకొని వస్తాడని చెప్పి. ఆయన పొద్దున్న నాకు మెట్రో కార్డ్ కూడా ఇచ్చాడు. సరే ఇచ్చాడు కదా, ఇంకా ఎమర్జెన్సీ కేసెస్‌లో యూజ్ చేయమని చెప్పేసి అన్నాడు. ఇంకా వెయిట్ చేస్తున్న ఫోన్ వచ్చిందయింది. ఇంకా మాట్లాడినప్పటికీ ఆయన అడిగాడు, మెట్రో నుండి వస్తావా లేకుంటే వెయిట్ చేస్తావా, ఒక 15 నిమిషాలు కూడా పడుతుంది అని చెప్పి. నేను వచ్చేసి ఇంకా సరేలే, మెట్రో కొత్తగా ఉంది కదా, చూడలేదు కదా మనం అని చెప్పేసి ఓకే మెట్రోలో వచ్చేసానని చెప్పాను. కానీ ఇక్కడ నుండి ఆడికి వెళ్ళే కాడికి దూల తీరిపోయింది కాదు. ఎండ అయితే బీభత్సంగా ఉంది అసలు. నడుచుకొని పోతా ఉంటే దీనిలో మధ్యలో ఇంకోటి ఏంటంటే, రోడ్డు మనం ఎక్కడ పడితే అక్కడ క్రాస్ చేయలేము. ఈ విధంగా ఇక్కడ మనకి జీబ్రా క్రాసింగ్స్ ఉంటాయి ఈ విధంగా. సో ఈ విధంగా ఉన్న జీబ్రా క్రాసింగ్స్లోనే మనం క్రాస్ చేయాలి. అది ఎంత దూరం ఉన్నా అంత దూరం వెళ్ళి మళ్ళీ దాన్ని క్రాస్ చేసుకొని అయితే రావాలన్నమాట. సో నడిచి 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 ఇంకా దగ్గరలోనే ఉంది అన్నట్టు కనిపిస్తానింది. కానీ మనం ఊర్లలో నడిచేస్తాం కదా, 2 కిలోమీటర్లు పెద్ద లెక్కేం కాదని చెప్పి అనుకున్నా. మోచేలు వరకు కూడా నాకు మొత్తం చెమటతో నిండిపోయిందనమాట నా చేతులన్నీ కూడా. చాలా అంటే చాలా కష్టమైంది గ్యాస్. మొత్తం స్వెట్తో నా టీషర్ట్ చూడండి ఎట్టా తడిసిపోయిందో. సో ఎట్టకేలకైతే ఏమి నేను మెట్రోకి అయితే రీచ్ అయ్యాను. ఇదే మనం ఎక్కబోయే మెట్రో అనమాట. సో నెక్స్ట్ మెట్రో ఎక్కిన తర్వాత ఏ విధంగా ఉంది, ఎక్కడెక్కడ ట్రైన్ చేంజ్ అయ్యాను, ఎక్కడి వరకు రీచ్ అయ్యాను, మధ్యలో ఉన్న అంతా జర్నీ కూడా నెక్స్ట్ వీడియోలో కవర్ చేయబోతున్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయొద్దండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేసుకోండి. ఇక్కడితో వీడియో ఖలాస్. మళ్ళీ కలుద్దాం. ఎల్లా బాయ్.